హాయ్ అందరికీ. మొన్న శివాజీ గారు అమ్మాయిలు మంచిగా నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. దాని మీద అవినాష్ అయితే ఇట్లా మాట్లాడడం అయితే జరుగుతుంది. గరికపాటి గారిని, మన శివాజీ గారిని అయితే ఇలా అనడం జరిగింది. ఇలా గరికపాటి గారిని అయితే ఆయన గలీజ్గా మాట్లాడడం అయితే జరిగింది. మన గరికపాటి గారిని బాగా తిట్టడం జరిగింది. అసలు గరికపాటి గారిని అయితే ఎందుకు వేసుకుంటున్నాడంటే, ఆయన అమ్మాయిలు కొంచెం బట్టలు మంచిగా వేసుకోండి, మీరు అంత టైట్గా వేసుకోకండి అని చెప్పేసి ఆయన ఎప్పుడో ఒక ఒక టైంలో చెప్పారనమాట. అంత టైట్గా వేసుకోకండి, చాలామందికి అలా వేసుకుంటుంటే అందరూ చూస్తున్నారు, చాలామందికి అబ్బాయిలకి ఇంకా మీ మీద ఎక్కువ చూడాలి చెయ్యాలి అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో గరికపాటి గారు అలా చెప్పడం జరిగింది. అలా ముసలి వాళ్ళకు కూడా మిమ్మల్ని చూస్తే అదో రకంగా ఉంటుంది, మీ దగ్గరికి రావాలనే ఉద్దేశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందులో నేను కూడా అలానే ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. శివాజీ గారి వీడియో అట్లా ప్లే చేసుకుంటూ అవినాష్ మనోడైతే మాట్లాడడం జరిగింది. నువ్వెవని చెప్పనీకి, అసలు నీకేం సంబంధం, అసలు నువ్వెవ్వడివి, వాళ్ళ అమ్మవా నాన్నవా అనే ఉద్దేశంతో మనోడైతే మాట్లాడడం జరిగింది. చెప్తే వాళ్ళ ఇంట్లో చెప్తారు కానీ నువ్వెవని చెప్పనీకి అని చెప్పేసి శివాజీ గారిని అయితే తిట్టడం జరిగింది మనోడైతే. ఒకసారి ఆలోచించాను, కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది, అవయవాలు కొండిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోకుండా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు ఉంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు చేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో ఇలా అయితే మనోడైతే కామెంట్ చేయడం జరిగింది. ఇద్దరిని గట్టిగా తిట్టడం జరిగింది. అసలు అమ్మాయిలు మీరైతే చాలా మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి అని చెప్పేసి మనోడైతే అంటున్నాడు. గరికపాటి గారిని అయితే చాలా గలీజ్గా తిట్టడం అయితే జరిగింది. గరికపాటి గారిని మన శివాజీని అయితే చాలా గలీజ్గా తిట్టిండు. అసలు అవినాష్ మనోడు ఇలా తిట్టడం కరెక్టేనా? వాళ్ళు అలా చెప్పడం కరెక్టేనా? మనోడు ఇలా తిట్టడం కరెక్టేనా? ఏది కరెక్టు, ఏది సరైనది ఇందులో? అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు బుడ్డ ముక్కలు ఇప్పుకొని జరిగింది, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో అదేనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. అమ్మాయిలు మీ ఇష్టం ఉన్నట్టు డ్రెస్సింగ్ వేసుకోండి, అసలు బట్టలు లేకుండా ఉండండి, అది మీ ఇష్టం అని చెప్పేసి ఇతనైతే అంటున్నాడు. ఇలా అనడం కరెక్టేనా? ఈయన చెప్పేది మంచిదేనా? మరి బట్టలు లేకుండా బయటికి రావడం, బట్టలు వేసుకోకుండా ఉండాలా మహిళలు? ఇతడు మాట్లాడేది ఏంటిది? మరి బట్టలు లేకుండా ఉంటే అందరికీ బాగుంటుందా? అమ్మాయిలు బట్టలు లేకుండా రోడ్ల మీదకి వస్తుంటే బాగుంటుందా? ఇతని ఉద్దేశం ఏంటిది? బట్టలు వేసుకోకుండా రోడ్ల మీదకి రండి, తిరగండి స్వేచ్ఛగా అని చెప్తున్నాడా? బట్టలు లేకుండా రోడ్ల పొండి మొత్తం తిరగండి, ఎక్కడ పడితే అక్కడ తిరగండి బట్టలు లేకుండా అనే ఉద్దేశంతో మనోడు బట్టలు లేకుండా బయట తిరగండి అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఏంది అసలు? ఇది మీ లింగం, మీకు 2 బట్టలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచలు పెట్టుకుంటారు గాలి తగలడం కోసం. ఆ కీర తీసుకొని అట్లా అబ్బాయిలది ఇది ఇట్లా అవి ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం అవసరమా? అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ఇదంతా అమ్మాయిలు యోని మార్గం ఇలా ఉంటుంది, ఇదిగో గర్భాశయించి పెద్ద ఉంటుంది, ఇంట్లోంచి వస్తుంది కాబట్టి నువ్వు అలా పుచ్చకాయ తీసుకొని అట్లా హోల్ పెట్టేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అమ్మాయిలది అమ్మాయిలది ఎట్లుంటుంది, ఇందులో నుంచి వస్తారు, ఇది అది అని అలా చెప్పడం కరెక్టేనా? ఇది సమాజంలో ఇది కరెక్టేనా? అంటే తెలియదా ఎవరికి ఇట్లనే ఉంటుంది, ఇట్లనే వస్తారని చెప్పేసి నువ్వు చెప్పాలా? అంటే నువ్వు చెప్తేనే అందరికీ తెలుస్తుందా, లేకపోతే తెలియదా? అసలు నువ్వు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎంత పెద్దది ఉంటుంది అందానికి, నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకోవచ్చు, ఎంత పెద్దది, ఇంకా దీనికన్నా పెద్దది అనమాట.
ఆ బిడ్డ ఇందులో నుంచి వస్తుంది, ఇంత చిన్న కన్నంలో నుంచి. ఎంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా? ఈ వజైనాలో క్యాన్సర్లు, మొత్తం రక్తం. ఆ 3 రోజులు ఇది అవుతుంది కదా, ఆ 3 రోజులు తర్వాత 10 రోజులు ఇబ్బందులు, కంపులు, జిగురులు, బయట తెచ్చేది ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి. నీకేంటుంది? పుట్టిన క్యాన్సర్ వచ్చినంత వరకు ఏ నొప్పి లేదు. నెలకు నొప్పి, అది తలనొప్పులు. దానికి తోడు దీని మీద అవి కప్పేసి, తర్వాత డాయర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను, ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అదే బీచ్ల్లోని అమ్మాయి మనోడైతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండంటే అసలు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్టేనా? ఈ పద్ధతి మనోడు చేసే పద్ధతి కరెక్టేనా? వాళ్ళు ఏమన్నారు, కాస్త ఎక్కడికన్నా వచ్చే దగ్గరికి మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా, కొంచెం నిండుగా వేసుకోండి, నిండుగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అన్నారు, నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, నచ్చని వాళ్ళు వేసుకోరు. దానికి ఏంటిది? దానికి ఇంతగానో మనోడు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా పుచ్చకాయ పట్టుకొని అదంతా పట్టుకొని చేయడం అవసరమా? వాళ్ళని అలా తిట్టడము ఇదంతా అవసరమా? ఇదంతా వారు అవసరమా? నువ్వు ఫేమ్ కావడం కోసం ఇదంతా చేస్తున్నావా? దేనికి చేస్తున్నావు అసలు? అరే భయ్, జరా అందరూ అట్లనే ఆలోచిస్తున్నారు. అంటే ఇట్లా వేసుకోవడం వల్ల ఇట్లా పోతున్నాం, ఇట్లా చేస్తున్నాము, అట్లా వేసుకోకపోతే అట్లా చేసుకోకపోతే కొంచెం తగ్గుతుందేమో, కొంచెం పద్ధతిగా వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంతే. అంతకు మించి ఏం లేదా ఆడ. నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, నచ్చని వాళ్ళు వేసుకోరు, అది వాళ్ళ ఇష్టం. నువ్వు వేసుకోకపోతే వేసుకుంటలేవు అని చెప్పి ఎవరన్నా ఏమైనా చేస్తురా, హరాస్మెంట్ చేస్తురా, ఏమైనా కొడుతురా, తిడుతురా, చంపేస్తురా, వార్నింగ్ ఇస్తురా, వేసుకోకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇస్తురా ఏమన్నా? అది చిన్నదానికి నువ్వు ఇంతగానం ఎందుకు తిడుతున్నావు అంతగానం వాళ్ళని? అండ్ ఇంకా పుచ్చపండేంది, ఆ కీరేంది, నువ్వేంది ఆ లోపల పెట్టి చూపించుడేంది? ఇదేమన్నా చక్కగా ఉందా? వాళ్ళు చెప్పిరో ఏదో కొంచెం మంచిగా వేసుకోండి అని చెప్పేసి, దానికి నువ్వు ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేసి రాద్ధాంతం చేసి ఏంది బాయ్ ఇదంతా? కొంతమందికి సరే నువ్వు చెప్పినావు కరెక్టే, ఇది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు తెలియనోడు ఎవ్వడు లేడు, అందరికీ తెలుసు. గాలి తగలాలయ్యా, నీకు గాలి తగిలినట్లే వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపు చేయకూడదని చెప్పి. ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాము, తల్లి చెల్లి. అరే నువ్వు ఆ దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు మళ్ళీ? ఆ సీతాదేవి అని ద్రౌపది అని చెప్పేసి ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్ళనేం రేప్ చేయలేదురా నాయన. వాళ్ళని ఏదో జస్ట్ రావణాసుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అంతే. ఆమెనేం చేయలేకపోయింది. ఆమెని అర్థమవుతుందా? నువ్వు ఇట్లా దేవుళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇది కరెక్ట్ అయితే అసలే కానే కాదు అసలు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు, నువ్వు చెప్పినావు మంచి గురించి చెప్తే అయిపోతుంది, కానీ నువ్వు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు దేవుళ్ళని తీసుకొచ్చి మధ్యలో ఇదంతా పెంట వేయడం అవసరమా? వాళ్ళు చెప్పిరు, నీకు నచ్చలేదు, ఏదో కొంచెం మాట్లాడేసే, వాళ్ళ గురించి మాట్లాడి చెప్పేసే అంతేగాని నువ్వు మొత్తం ఇట్లా దేవుళ్ళని తీసుకొచ్చి ఇదంతా పెద్దగా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అసలు? ఇతను మాట్లాడింది కరెక్టేనా? అసలు ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అయినా?